సంక్రాంతికి మీరేమేం వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోలో మేము పప్పు చెక్క ఎట్లా చేసామో చూపిస్తాను. దీనికి ఎన్ని పేర్లున్నాయో కదా! కొంతమంది పప్పు చెక్క, పల్లి చెక్క, చిక్కీ కూడా అంటారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇక్కడ రోస్టెడ్ నట్స్‌ని 2గా విడదీస్తుంది మా పెద్దమ్మ. ఏదైనా ఆచితూచి వేసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య ఎందులో ఏముందో కూడా అర్థం కావట్లేదు. సో అవన్నీ నీట్‌గా విసురుకున్నాం మేము. ఆ తర్వాత ఇక్కడైతే మేము బెల్లం పాకం పడుతున్నాం పప్పు చెక్కలోకి. ఇలాంటి స్వీట్స్‌కి కీ ఐటెమ్ అయితే బెల్లం పాకమే. ఆ బెల్లం పాకంను పట్టే ఆ స్వీట్ మంచిగా రావాలా, లేకపోతే చెడిపోవాలా అనేది బెల్లం పాకంతోనే ఉంటుంది. ఈ పప్పు చెక్క చేయడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నా నేను. అండ్ ఆల్సో నేను కూడా చేశాను. ఆబ్వియస్లీ నేను వీడియో తీస్తుంటే నన్నెవడు వీడియో తీస్తాడు. సో నేనే వీడియో తీస్తున్నా ఇది. ఇదైతే వేసిన వెంటనే కలిపేయాలి, లేకపోతే బిగుసుకుపోతది. సో దట్ మనం ఏం చేయనీకి రాదు. చెక్కకి రాదు అండ్ ఉండలకి కూడా రాదు. ఇంకలా కొంచెంసేపు ఆరబెట్టేసుకుంటే సెట్ పప్పు చెక్క వస్తుంది. ఇంక దీని తర్వాత మేమైతే చక్కరాలు, చెక్కలు, బూరెలు, అరిసెలు ఇవన్నీ చేసాం. కానీ కొన్నే కవర్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కొన్ని చేసినప్పుడే ఉన్నాం మనం అక్కడ. నేను హైదరాబాద్ నుంచి వచ్చేసరికి సగం చేసేసారు మా వాళ్ళు. అంతే ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.